క్యాన్సర్ తో పోయారండి. ఈ నెలలో దగ్గర 20 మంది పోయారు గ్రామంలో, ఇంక్లూడింగ్ మా అమ్మగారితో సహా. గాజువాక టు గంగవరం పోర్ట్ రోడ్ లో స్ట్రైక్ అయితే జరుగుతుంది. గాజువాక టు పోర్ట్ రోడ్ టు గాజువాక ట్రాఫిక్ అయితే జామ్ అయింది. దీనికి ప్రధాన కారణం 3 పాయింట్స్ అయితే ఉన్నాయంట. డంపింగ్ యార్డ్ రెసిడెన్షియల్ ఏరియా నుండి షిఫ్ట్ చేయమని, సెకండ్ పాయింట్ వచ్చేసరికి గంగవరం పోర్ట్ డస్ట్, థర్డ్ పాయింట్ వచ్చేసరికి కొన్ని ఫార్మా కంపెనీస్ హార్మ్ఫుల్ వేస్టేజెస్ అండ్ యాసిడ్స్ ని తీసుకొచ్చి డ్రైన్ లో కలుపుతున్నాయంట. మొత్తం అక్కడున్న 16 గ్రామాలకి డిసీజెస్ వస్తున్నాయంట, మూగజీవాలు చనిపోతున్నాయంట, అక్కడున్న ప్రజలకైతే క్యాన్సర్స్ వచ్చి చనిపోతున్నారంట. పోరాటం ఈ రోజు నుంచి కాదండి, గత 14 ఏళ్ల నుంచి చేస్తున్నాము. మనం ఆదివారం అయితే అసలు ఊపిరి ఆడక తెల్లారి 3 గంటల నుంచి ఇంకా అసలు బయటకు వెళ్ళడానికి కానీ లోపలికి రావడానికి కానీ అవకాశం లేక ప్రాణాలు పోతాయా ఉంటాయా అనే పరిస్థితిలో ఉన్నాయి. ఎక్కడ లేని పొల్యూషన్ అంతా తీసుకొచ్చి ఇక్కడ గడ్డలో కలపడము, ఇంకా రకరకాల కెమికల్స్ తీసుకొచ్చి ఇక్కడ కలపడము, ఈ డంపింగ్ యార్డ్ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసేయడము, ఇంకా పెద్ద చేసేయడము. ఇదే గానీ కంటిన్యూ అయితే అక్కడున్న గ్రామాలే కాదు, ఈ పోర్ట్ నుండి వచ్చే పొల్యూషన్, ఫార్మా నుండి వచ్చే కెమికల్స్ ఈ డ్రైన్ లో కలవడం వల్ల త్రూఅవుట్ వైజాగ్ కే ప్రమాదం ముంచుకొస్తుంది. ఇంతకీ వాళ్ళు డిమాండ్ చేసే 3 పాయింట్స్ ఎంతవరకు వెళ్తాయో వెయిట్ అండ్ సీ. దీనికి మీ స్టేట్మెంట్ ఏంటో కామెంట్ లో చెప్పండి.